ఒక ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నప్పుడు ఒక నాయకుడు కొత్త పార్టీ ఎమర్జ్ కావడానికి అవకాశం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి దక్కినప్పుడు ఇది నేను బీజేపీ కుట్రని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని డిఫ్యూజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని వాడుకొని తను పోరాటం చేసి ప్రజల్లో ఉండుంటే మంచి ఈ రోజు తనే సొంతగా 175 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసే అవకాశం ఉండేది కదా. టీడీపీకి తప్పలేదు యుద్ధం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పడుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు తీసుకొచ్చాడు దెబ్బలు. జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్. అతను మొదటి అడుగే పతనం వైపు అడుగులు వడివడిగా పడి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పుడు కానీ ఒక ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నప్పుడు ఒక కొత్త పార్టీ ఎమర్జ్ కావడానికి అవకాశం ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారికి దక్కినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వాడుకొని తను పోరాటం చేసి ప్రజల్లో ఉండుంటే ఇంకెక్కువ అవకాశం పెరిగి మంచి ఈ రోజు తనే సొంతగా 175 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసే అవకాశం ఉండేది కదా. మరి ఎందుకు ఆయనకు ఎవరు అడ్వైజ్ చేసేవాళ్ళు? లేదంటే అధికారంలోకి వచ్చేవారండి మరి ఇప్పుడు, ఎందుకంటే ఒక ప్రధాన శక్తి అయ్యేది. అవును, జనసేన పార్టీ బీజేపీ వాళ్ళ జతలో ఉన్నారు కాబట్టి అది ఒక ఫోర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన క్రౌడ్ పుల్లరు, ఈయన ప్రసంగాలకే ఆకర్షణ ఉంది, ఈయన పట్ల యూత్ ఆకర్షితులతో ఉన్నారు. అలాగే బీజేపీలో నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అన్నట్టు వాళ్ళు ఉన్నారు వెనకాల. ఇవన్నీ కలిస్తే డెఫినెట్గా ఈయన పని జరిగేది. ఇక్కడ మరి ఎందుకని ఇది నేను బీజేపీ కుట్రని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని డిఫ్యూజ్ చేశారు. నేను నాట్ బాంబ్ అని చెప్పాను కదా, బకెట్లో నీళ్ళు వేసాను, నీళ్ళలో పడేశారు దాన్ని. ఓకే. అయితే ఈ లోపుగా ఏమైంది, టీడీపీకి తప్పలేదు యుద్ధం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పడుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు తీసుకొచ్చాడు దెబ్బలు. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి ఆ పార్టీ పరిగెత్తే స్థాయికి తీసుకొచ్చాడు. పార్టీ పరిస్థితి ఎలా వచ్చిందంటే అండి, వాళ్ళు ఎన్నడూ చూడని విధంగా దుర్మార్గాన్ని ఎదుర్కొన్నారు కార్యకర్తలు కూడా. దాంట్లోకి కొంత తెలుగుదేశం పార్టీ కూడా జ్ఞానోదయం అయింది. ఆ పార్టీలో 4-5 సార్లు ఎమ్మెల్యేలు, 2-3 సార్లు మంత్రులు, అధికారంలో ఎప్పుడున్న మంత్రులు అయిన వాళ్ళు కూడా పార్టీకి ముఖం చాటేసి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అడ్రస్ లేకుండా పార్టీ నాయకుడు అధినాయకుడిని వాళ్ళు కించపరిచినప్పుడు, ఆయన దూషించినప్పుడు, వాళ్ళ కుటుంబాన్ని ఎదురు లాగినప్పుడు కూడా వాళ్ళు ఎవరో స్పందించిన వాళ్ళు కూడా ఉన్నారు పార్టీలో. అప్పుడు మాలాటోళ్ళకి ఏమనిపించిందంటే, ఏంట్రా ఈ పార్టీ ఇలాగైపోయింది, వీళ్ళ భవిష్యత్తు ఏమవుద్ది, రేపు పెద్ద క్వశ్చన్ మార్క్, ఇతను దుర్మార్గాన్ని ఎలా ఎదుర్కొంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ పట్టించుకోరు సాధారణంగా. వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఒత్తిడి చేస్తారు తప్ప లోకల్ బాడీ ఎలక్షన్లో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నామినేషన్లో ఏనేవ్వలేదు, వేస్తే ప్రచారం చేసుకునేవాళ్ళలేదు, ప్రచారం చేసుకుంటే ఎలక్షనీరింగ్ చేసుకునేవాళ్ళలేదు, అయినా ఎలక్షన్లో పాల్గొంటే ఫలితాలు లైట్లు అర్పేసి ఫలితాలు చెప్పి. అంటే ఎన్ని గండాలు దాటుకుని వాళ్ళు గెలిచారో. దీన్ని బట్టి నాకు అప్పుడు ఏమనిపించిందంటే, జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్. ఎందుకంటే అతను మొదటి అడుగే పతనం వైపు అడుగులు వడివడిగా పడి. ప్రజావేది కూలగొట్టిన దగ్గర నుంచి, పోలవరం రివర్స్ స్టాండింగ్ దగ్గర నుంచి, అమరావతిని శ్మశానం ముంపు ప్రాంతం ఎడారి అన్న దగ్గర నుంచి ప్రతి అడుగు కూడా పతనం వైపు వెళ్ళింది. అది ఆటోమేటిక్గా టీడీపీకి అడ్వాంటేజ్ అయింది. వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ప్రతి పోరాటం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెలో ఆత్మకూరు అన్నాడండి, ఎలక్షన్ అయిందని నెలలు కూడా కాదు. చెలో ఆత్మకూరు అంటే, చెలో ఆత్మకూరుకి జగన్మోహన్ రెడ్డి నిజంగా బలవంతుడైతే, జగన్మోహన్ రెడ్డి సరే అతనికి ప్రజల్లో ప్రజాదరణ, నిజమైన ప్రజాదరణ అయితే, అతని పరిపాలన మొదట 6 నెలల్లోనే సక్రమంగా ఉందనుకుంటే ఎలవాయ చూడు అని చెప్పాలా. కానీ ఆయన ఇంటికి గేట్కి తాళ్ళు కట్టారు. ఒక డీజీపీ, రాష్ట్ర డీజీపీ, ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ, NSG సెక్యూరిటీలో ఉన్న వ్యక్తిని మీద రాళ్లదాడి జరిగితే నిరసన, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసుకునే హక్కు ఉందని మాట్లాడుతున్నారు. అంటే ఏ రేంజ్లో వ్యక్తిగతంగా వెళ్ళారు, వాళ్ళ స్థాయి IPS IAS స్థాయి ఎంత దారుణంగా దిగదార్చుకున్నారు అనేటువంటి మనకు స్పష్టంగా తెలిసింది. ప్రజల్లో క్లారిటీ వచ్చింది, పార్టీ కూడా క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఇక మనకు తప్పతో పోరాటం అనుకున్నారు, ప్రతి అడుగు పోరాటం.